జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఇవాళ రాత్రికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. ఈవీఎంలను ఇప్పటికే చెక్ చేశారు అధికారులు. ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే సరిచేసేందుకు బ్యాకప్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచారు. అదనంగా 20% ఈవీఎంలను సిద్ధంగా ఉంచారు. ప్రతి పోలింగ్ కేంద్రంపై డ్రోన్ కెమెరాల నిఘా పెట్టారు. జూబ్లీహిల్స్ పరిధిలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఓటర్లను ప్రభావితం చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేయనున్నారు. జూబ్లీహిల్స్ లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1600 మంది లోకల్ పోలీసులతో పాటు 800 మంది కేంద్ర బలగాల సిబ్బంది భద్రతా విధుల్లో ఉంటారు. 57 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాల పహారా ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ లో మొత్తం 4,01,365 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 192,779 మంది ఉంటే పురుష ఓటర్లు 2,08,561 మంది ఉన్నారు. బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ప్రచారం ముగియడంతో ఓటింగ్ స్ట్రాటజీపై వ్యూహరచన చేస్తున్నాయి. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఈసీ అధికారులు, పోలీసులు నిఘా పెట్టారు. జూబ్లీహిల్స్ లో రేపు పోలింగ్ సందర్భంగా మంత్రులతో సమావేశమై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తరపున పోలింగ్ కేంద్రాలకు వెళ్లే ఏజెంట్లతో కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు.